సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం దానిమ్మ తోటకు వచ్చున్నాం. ఈ దానిమ్మ తోట వేస్తుంది ఎవరో తెలుసా? ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిల్లో జాబ్ చేస్తూ ఎంఆర్ఓగా లాస్ట్ రిటైర్డ్ అయ్యి అనంతరం ఈ వ్యవసాయంలోకి దిగారు. అసలు ఏంటి వ్యవసాయం చేయాలని ఎలా తాటు వచ్చింది మనం తెలుసుకున్నాం. దాంట్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తూ ఎంఆర్ఓగా చేసి రిటైర్డ్ అనంతరం అసలు రిటైర్మెంట్ అంటేనే రెస్ట్ తీసుకోమని, మీరు రెస్ట్ తీసుకోకుండా వ్యవసాయంలోకి ఎందుకు వచ్చారు అని? ఏం లేదండి, మాది మామూలుగా మా నాన్నగారు మాది వ్యవసాయ కూలి. నేను కష్టపడి చదువుకొని ఒక మెట్టుగా ఎక్కి మామూలుగా విఆర్ఓ నుంచి ఎంఆర్ఓగా ఆ యొక్క కష్టపడిన దాని వల్ల మా యొక్క తల్లిదండ్రుల స్ఫూర్తితో ఏదైనా కానీ మనం పండించిన పంట మనం తిందామనే ఉద్దేశంతోనే ఈ కల్తీ తిండిలు ఎన్ని కాకుండా, కల్తీ ఎరువులు కాకుండా మనం పండించిన పంట తిందామనే ఉద్దేశం మీదనే నేను రెస్ట్ తీసుకోకుండా నేను 1918లో రిటైర్ అయ్యా. రిటైర్ అయ్యగానే 4 ఎకరాలు తోట చేసుకొని అప్పటి నుంచి ఇంట్రెస్ట్ వ్యవసాయం అంటే నా మొక్క ఉండబట్టి నేను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తాను. వ్యవసాయంలో మీరు ముఖ్యంగా దానిమ్మ తోటనే వేయాలని ఎందుకు అనుకున్నారు? దానిమ్మ తోట అంటే మనం పోరేస్తే 1 ఇంచు నీళ్ళు పడ్డాయి. 1 ఇంచు నీళ్ళు పడిన తర్వాత ఏది మనకు ఆ ఇంచు నీళ్ళకి సరిపోద్ది అనే ఉద్దేశం మీద నేను మామూలుగా వ్యవసాయ అధికారులను అగ్రికల్చర్ కనుక్కుంటే 1 ఇంచు దానిమ్మ సరిపోద్ది సార్, దానిమ్మ వేసుకోమని చెప్పారు. ఆ దానిమ్మ వేసుకున్న తర్వాత దానిమ్మ వేయాలంటే 1 ఇంచు నీళ్లు దానిమ్మ సరిపోవు. అందుకని పారంపడ గుంత తీసుకొని ఆ గుంతలో ఈ 1 ఇంచు నీళ్ళు ఎప్పుడు డంప్ చేసుకుంటా ఆ నుంచి దీని దానిమ్మకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాం. అందువల్ల నీళ్లు 1 ఇంచు పడ్డాయి కాబట్టి దానిమ్మ తోట ఎన్నుకున్నాం. వెజిటేబుల్స్ కొంతకాలం సాగు చేశారని కూడా తెలుస్తుంది. అవును. ఏమేమి వేసారు వెజిటేబుల్స్? మీరు ఎలా మేము మామూలుగా వెజిటబుల్స్ అంటే మా ఇంట్లో కావాల్సిన కూరగాయలు, ఆకుకూర కానీ ఆకుకూరల కాయలు, మామూలుగా టమాటాలు, మామూలు చుక్కుళ్ళు అన్ని రకాల కూరగాయలు పండించుకొని 30 సెంట్లలో పండించేసుకొని మా సొంతంగా ఆర్గానిక్ ద్వారా మేము వాడుతున్నాము. ఇక్కడ కూడా ఒంగోలు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్లారు. ఆర్గానిక్ ప్రకృతి అంటే జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ, మామూలుగా ఆవు సంబంధించిన అన్ని వాడి దాని వల్లనే మేము రసాయనం లేకుండా ప్రకృతి ద్వారా మేము సాగు చేసుకుని తింటున్నాం. అది మన ఆరోగ్యం కోసం మీరు మీ చేతులతో పండించుకొని తిందామనేది కాన్సెప్ట్ మీద నేను పండించుకొని మేము తింటున్నాం. అది లేకుండా అదొక అలవాటు మన చేత, మన ఎయిమ్ మన మంది పండించుకొని మన తిన్నా మన తృప్తిగా ఉంది. దానిమ్మకాయలు కానీ, చేసేదం పుచ్చ కానీ, జొన్న కానీ, వేరుశెనగ కానీ అన్ని పంటలు వేసుకొని దీన్ని దిగుబడి తీసుకున్నాయండి. అందరి నాకు తెలియపోయినా కానీ మామూలుగా అందరి సహాయ సహకారం తీసుకొని నేను పంట మేము మొక్కు పెడితే అన్ని బాగానే వీళ్ళకి తీసుకున్నా. ఇప్పుడు దానిమ్మ తోట మీరు ఏ ఊర్లకి ఎగుమతి చేస్తుంటారు? ఇప్పుడు దాకా ఏ ఊర్లు ఎగుమతి చేస్తున్నారు? దానిమ్మ తోట మామూలుగా కాయలు బాగా సైజును బట్టి మామూలుగా బెంగళూరు వాళ్ళు, మెడ్రాస్ వాళ్ళు, పోతే విజయవాడ వాళ్ళు మామూలుగా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. వాళ్ళు వచ్చి తోటలోకి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. అందులో మనం ఇక్కడ పండిన పంట మంచి దిగుబడిగా కాయ సైజు కానీ, రంగు కానీ మనకు ఈ నెలలో మంచి బాగా వస్తుంది. అందువల్ల బెంగళూరులో వచ్చి తీసుకెళ్తుంటారు. ఎలా ఉందండి రేట్? ఎలా ఉంది మార్కెట్ లో రేట్? అంటే మామూలుగా పంట అక్కడ మనకు గుజరాత్ కానీ, మహారాష్ట్ర కాయలు కానీ రాకపోతే మన స్టేట్ రేట్ బాగానే ఉంటది. కానీ దిగుబడి కానీ వస్తే కొంచెం రేటు తగ్గుద్ది. మామూలుగా మేము 150 రూపాయలకి అమ్మాము, ఒక్కోసారి కూడా 90 రూపాయలకి అమ్మాము. ఇంకా మా కాయలు దిగుబడి డిమాండ్ బట్టి ఉంటుందండి. ఎక్కువగా కానీ కాయలు కానీ వస్తేనేమో తక్కువ అవుద్ది, మా కాయలు లేకపోతే ఎక్కువ రేట్ ఎక్కువ వస్తుంది. ఎట్లా ఏదన్నా కానీ మనకు 90 రూపాయలు తగ్గదు. ఈ మొక్కలు ఏ ఊర్లో మీరు తెచ్చారు? 4 సంవత్సరాల క్రితం నాటారు కదా? 6 సంవత్సరాలు అవుతుంది. ఏ ఊర్లో కొన్నారు? ఎంత పడుతుంది మొక్క? ఎన్ని మొక్కలు వేసారు? మహారాష్ట్ర నుంచి తీపిస్తామండి. జైన్ కంపెనీది. మొక్క వచ్చి 30 రూపాయలు. మామూలుగా ఇది అందరూ ఏమంటే దీన్ని 12-14 సైజు పెడతారు. మనం ఏంటి పెట్టామంటే దూరంగా ఇటేమో 14, ఇటేమో 10 గాలి వెళ్తూ ఆడేటట్టుగా పెట్టాము. మాకు కాపు కూడా బాగా వస్తుంది. విశాలంగా ఉండబట్టి గాలి వెళ్తూ కూడా బాగా ఆడుతుంది.
ఇప్పుడు ఈ ఫ్లవర్ వచ్చిన ఇప్పుడు పూత వస్తుంది కదా అక్కడ, ఆ, 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 ఈ ఆ. పూతకి కొన్ని పక్షులు డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా, దానికి మీరు ఎలా చేస్తున్నారు? పూతకు డ్యామేజ్ కానీ కాయకు డ్యామేజ్ చేస్తాయి. పైన నెట్ వేసేస్తాము. Hmm. నెట్ వేసిన తర్వాత నెట్ దోమలు ఏమి ఉండవు, గాలి మామూలుగా ఉంటుంది కాబట్టి వీటి మటుకు మందులు పడతాం పూతలకు. ఎందుకు ఏర్పాటు చేశారు? మనకు మన బోర్ వేస్తున్నాగానే 1 ఇంచు నీళ్లు పడ్డాయ్యా బోర్లో. 1 ఇంచు నీళ్లు పడిన తర్వాత మన ఇంచుతో మనం ఏం చేయలేము. అందువల్ల ఇంకుడు గుంత తీసి 10 అడుగుల లోతు 60 అడుగుల ఇటు చూసినా కానీ ఆ గుంత తీసి దాని మీద దానికి కింద పట్టేసేసుకొని దానిలో స్టాక్ చేసుకున్నాం. ఆ నీళ్ళంతా వచ్చిన నీళ్ళంతా స్టాక్ చేసుకొని మనకు అవసరం అయినప్పుడు డ్రిప్ ద్వారా మనం దానిమ్మ చెట్లకు వాటర్ ఇచ్చుకుంటాము. లేకుంటే 1 ఇంచు అయితే కష్టమైన ఉద్దేశం మీద మనం ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నాం నేను నీళ్లు స్టాక్ చేసుకోవడానికి. ఈ 4 ఎకరాల్లో మీరు ఎన్నిసార్లు రోజుకి నీళ్లు పడుతుంటారు? 4 అనేది వాతావరణం బట్టి ఇస్తుంటామయ్యా. ఎండ బాగుంటేనేమో ఎక్కువ ఇస్తాము, వర్షం పడితేనేమో అసలు ఏమో ఏమన్నా 2 రోజులు 3 రోజులకు ఒకసారి ఇస్తుంటాం. వాటర్ మటు దానమ్మ ఈ 4 ఎకరాలకు 1 ఇంచు నీళ్ళు సరిపోతుంది. ఇంకుడు కొంత ఉంచుకోబట్టి సరిపోతుంది. ఇంకుడు ద్వారా మనకు ఉపయోగపడుతుంది. ఎన్ని మొక్కలు ఉన్నాయి సార్ సుమారు? మనము దానిమ్మ మొక్కలు 1161 మొక్కలు ఉందయ్యా. మనం 10x14 ఎడల్పున స్పేస్ ద్వారా వేసాము. ఈ 4 ఎకరాల్లో మనకు 1161 మొక్క ఉంది నాటాము. తోట వేసి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకు దిగుబడి ఎలా ఉంది? దానిమ్మ తోట వేసి 6 సంవత్సరాలు వేసి 6 సంవత్సరాలు అయిందయ్యా. 6 సంవత్సరాలతో 2 సంవత్సరాల తర్వాత పంటకు వస్తుంది. ఫస్ట్ సంవత్సరం ఏమో పంట దిగుబడి తీసుకున్నాము. దానికి ఖర్చులకు దానికి సరిపోయింది. 2వ సంవత్సరం ఒక 5 లక్షలు మనకు మిగిలింది. 3వ సంవత్సరం 10 లక్షలు మిగిలింది. పోయిన సంవత్సరం వాతావరణం అనుకూలించలేక 8 లక్షలు లాస్ వచ్చింది. వాతావరణం లేక 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం పడితే ఈ సంవత్సరం ఇప్పుడు కాపు మీద ఉంది పంట. అందువల్ల ఏదైనా మనకు ప్రకృతి సహకరించాలా. దానిమ్మ తోట ప్రకృతి సహకరిస్తేనే, వాతావరణం సహకరిస్తేనే దానిమ్మ తోట మనం పండించగలం. వాతావరణం